హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఇది వచ్చేసేసి ఒక సండే వ్లాగ్ అనమాట. ఊరు నుంచి మామయ్య నాన్న వచ్చారు ఎర్లీ మార్నింగ్ 5 o'clock. అప్పటి నుంచి ఇక నిద్రపోలేదు. డైలీ ఎప్పుడు లేస్తామో సండే కూడా అదే టైమింగ్. ఎందుకంటే నాకు మార్నింగ్ 7:30కి చర్చ్ ఉంటుంది. నార్మల్గా అయితే 6 o'clockకి అలా లేస్తామన్నమాట. కానీ ఈరోజు మాత్రానికి 5 నుంచి ఇక అలానే మెలకుతూ ఉండిపోయాను. ఎందుకంటే ఈరోజు ఇంకొంతమంది గెస్ట్లు వస్తున్నారు ఇంటికి. ఫుడ్ ప్రిపేర్ చేయాలి. దట్టు మేము బయటికి వెళ్ళాలి అని ఒక చిన్న ప్లానింగ్ ఉందన్నమాట. నాకు నా ఫ్రెండ్స్ తోటి లంచ్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో వాళ్ళందరికీ నేను ఫుడ్ ప్రిపేర్ చేసి అప్పుడు నేను బయటకు వెళ్ళాలి. సో ఈలోపు నేను చర్చికి కూడా వెళ్ళి రావాలి. అన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట ఈరోజు. సో దానికోసం అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే నా వర్క్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము గారెలు వేద్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే వస్తున్నారు కదా చుట్టాలు. సో దానికోసమని మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ గారెలు పెట్టుకున్నాను. పిండి అయితే కడిగి పెట్టేశాను అనమాట. నాన్న ఇంటి దగ్గర నుంచి వస్తూ రైస్ తీసుకొచ్చారు. పండుమిర్చి చట్నీ అనమాట. ఒక 1 year అంతా మనకి నిల్వ ఉంటుంది కదా. సో ఆ చట్నీ అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే ఇక దాన్ని నేను పక్కన సపరేట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అది నాకు చట్నీ పెట్టుకునే డబ్బా అనమాట. దాంట్లోకి అయితే మొత్తం కూడా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. దానిలోకి బగారా రైస్ చేద్దామని చెప్పేసి రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశాను. ఫస్ట్ నేను చర్చికి వెళ్ళే లోపే రైస్ ప్రిపేర్ చేసేసి గారెలు వేసేసి వెళ్ళాలి అనమాట. సో బిఫోర్ డే నైటే ఈ చట్నీ డబ్బా ఏదైతే ఉందో మంచిగా కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను. కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే చట్నీ పెడుతున్నాను. ఎందుకంటే మనకి 1 year అంతా నిల్వ ఉండాలి. అట్లీస్ట్ ఇది నాకు దసరా అక్కడి వరకు కూడా వస్తుంది అనమాట. మేమే కాబట్టి ఇప్పటికీ చాలా వరకు అది సేల్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నా. అందరూ చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఆ చట్నీకి. సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి. సో దాంతో అట్లానే సగం అయిపోయింది. మేబీ వస్తుందేమో దసరా వరకు అని నేను అనుకుంటున్నాను. చట్నీ అయితే ఇక రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ గారెలు వేయడం కోసము పచ్చిమిర్చి, ఆనియన్స్, ఈ అల్లం ఉంటుంది కదా, ఇవన్నీ కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేశాను. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేయడం కోసం రైస్ కడిగి పక్కన పెట్టాను. దాన్ని కూడా ఒక 1/2 hour అయినా అది నానితే త్వరగా అయిపోతుంది కదా. దానికోసమే ఈ బగారా రైస్ కోసమే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దాన్ని పోపేసుకోవాలి. బగారా రైస్ వచ్చేదే ఒక సండే. ఆ సండే కూడా ఎంత హడావిడిగా ఉంటుందంటే మామూలుగా ఉండదు నాకు. ఎప్పుడు కూడా ఆఫ్టర్నూన్ వరకు సండే కూడా చాలా బిజీగానే ఉంటుంది వర్క్. డైలీ లేసినట్లే లేవాలి సండే. చెప్పాను కదా చర్చి అంత ఎర్లీగా ఉంటుంది కాబట్టి ఆ టైంకి రీచ్ అవ్వాలి అంటే అంతే ఎర్లీగా లేవాలి. మళ్ళీ ఆ సండేనే చుట్టాలు, ఆ సండేనే పనులు, ఆ సండేనే ప్రోగ్రామ్స్ అనమాట. ఇలా నడుస్తుంది. ఓకే, మన అనుకున్న వాళ్ళు మాత్రమే కదా మన దగ్గరకు వచ్చేది. వేరే వేరే వాళ్ళు అయితే రారు కదా. సో అలానే ఇక్కడ నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత రావటం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఎవరు రావడం లేదు. ఎవరిని అడిగినా కూడా నువ్వు కూడా బయటికి వెళ్తున్నావు కదా, నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలా వరకు తగ్గిపోయింది అనమాట. సో ఎప్పుడైనా వస్తే చాలా రేర్గా అలా వచ్చి ఇలా ఒక 1 hour ఉండి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా స్టే చేసిన వాళ్ళు అసలు లేరు. సో ఈరోజు వచ్చిన మామయ్య, నాన్న, కజిన్ ఫ్యామిలీ మాత్రమే ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఒక 2-3 days ఇక్కడ స్టే చేశారు. సండే కదా. సో సండే ఈరోజు స్పెషల్ ఏంటంటే చర్చ్లో కూడా చాలా పెద్ద ఫీస్ట్ అనమాట. ఫస్ట్ కమ్యూనియన్ తీసుకుంటున్న వాళ్ళకి కార్డినల్ గారు వచ్చి వాళ్ళకి ఫస్ట్ కమ్యూనియన్ ఇస్తున్నారనమాట. చాలా పెద్ద ఫెస్ట్ జరుగుతుంది. సో కంప్లీట్ మనం చర్చ్లోకి వెళ్ళేసరికి ప్లేస్ ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము. అది ఒక టెన్షన్. వెంటనే ఫ్యామిలీతో వెళ్తానా, ఒక్కదాన్నే వెళ్తానా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా. సో అది కూడా ఒకటి. ఈ మధ్య వ్లాగ్స్ చేయడమే మానేశాను. చాలా రోజులైంది అసలు షూట్ చేయడం కూడా ఆపేసి. మొన్న ఒక వీడియో పెట్టాను, లాంగ్ వీడియో. ఎక్కువ షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అసలు వ్యూసే రావడం లేదు. రీసెంట్గా ఛానల్ మానిటైజేషన్ అయింది, యాడ్స్ అండ్ స్పిన్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఓకే. ఈ మంత్ ఇక నేను కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్. బట్ టైం ఎలా ఉంటుంది, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ కంపల్సరీ లాంగ్ వీడియోస్ ప్లస్ షార్ట్ వీడియోస్ 2 అప్లోడ్ చేయాలి ఏదేమైనా సరే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం జరిగిద్దో చూడాలి. ఎప్పటికప్పుడు ఇలానే అనుకుంటున్నాను, పోస్ట్పోన్ అవుతూ ఉంది. బట్ కంపల్సరీ ట్రై చేయాలి. యూట్యూబ్లో ఎట్లయినా సరే ఎర్న్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. చేయాలి. ఇప్పుడు రైస్ అవుతూ ఉంది. సో ఇది అయ్యేలోపు ఇక్కడైతే ఈ పప్పు అంతా కూడా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టేస్తాను కొద్దిసేపు. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు గారెలు వేస్తాను అనమాట.
ఏం లేదు, కొన్ని ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, పిండి కలిపేటప్పుడు జీలకర్ర అనమాట, టేస్ట్ సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసేసి పప్పు కూడా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఎక్కువ అల్లం, ఎక్కువ ఆనియన్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను అనమాట. ఈ లోపు ఇక్కడ రైస్ అయిపోయింది. పిండి కూడా కొద్దిసేపు అలా ఉంచితే బాగుంటుంది కదా, సో దానికోసమని అలా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట. గారెలు రెడీ అయిపోయాయి. పల్లి చట్నీ కూడా చేసేసి రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఒక్కోసారి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలంటే 15 మినిట్స్ 20 మినిట్స్ మనం కంటిన్యూస్గా బుక్ చేసినా కూడా అస్సలు బుక్ అవ్వదు. చర్చ్లో ఫస్ట్ కమ్యూనియన్ అయితే చూసేసేయండి. ఇప్పుడు Behold the Lamb. Hello, say hi. Any music will start, live music will start or in the evening, right? Yesterday I came. ఆఫ్టర్నూన్ ఇంట్లో కొంచెం లైట్గా ఫుడ్ ప్రిపేర్ చేసేసి నేనైతే బయటకు వచ్చాను అనమాట ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి. బాగా ఎంజాయ్ చేసాము, బాగా చిల్ అయ్యాము. చాలా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలి అంటే చూడండి వాటిని. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ టైము అత్త వచ్చిన తర్వాత ఆంటీ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. నాకైతే ఈ మటన్ వండటం రాదు, తినడం రాదు. సో ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే తీసుకొస్తాను, కానీ నేర్చుకోవాలి అని అయితే ఉంది. ట్రై చేస్తాను ఫ్యూచర్లోని. ఇక్కడైతే ఆయిల్ వేశారు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకున్నారు. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే మటన్ వేస్తున్నారనమాట. మటన్ వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నారు. ఈ మటన్ నేను ఓన్లీ బగారా రైస్ అయితేనే కొంచెం నాకు బాగా అనిపిస్తుంది, అదర్వైజ్ ఫంక్షన్స్లలో బయట తింటాను, కానీ ఇంట్లో వైట్ రైస్లోని మటన్ తినాలి అంటే నాకు అవ్వదు. ఏదో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అది ఇక్కడికి మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటున్నారు అంతా కూడా. తర్వాత ఆనియన్స్ మిక్సీ పట్టామన్నమాట. సో ఆనియన్ పేస్ట్ వేస్తున్నారు గ్రేవీ కోసము. వేసేసి దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అసలు వాటర్ యాడ్ చేయలేదు, అయినా కానీ చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఒక 2 మినిట్స్ తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నారు. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి టేస్ట్ సరిపడా కారము, ఇది కేజీ మటన్ అనమాట ఇది. సో దానికి తగ్గట్టుగా కారం వేస్తున్నారు. కారం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టమాటా వేసేసి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసి అలానే మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసి తర్వాత మొత్తం కూడా కలుపుతారనమాట. సో ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చి బాగా కుక్ అయ్యే వరకు ఉడికించాలి కొద్దిసేపు. తర్వాత దీనిలోకి పుదీనా, కొత్తిమీర అయితే వేస్తున్నారు. ఫైనల్గా ధనియాల పొడి, మటన్ మసాలా ఉంటుంది కదా, ఇవి రెండు యాడ్ చేసేసి కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
కుక్కర్లో కుక్ చేయకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఆ రోజు. సో ఇది వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.